హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మనం మళ్ళీ అయితే ఆడబోతున్నాం మైన్క్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్. సో ఈరోజు లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాం కదా, మనమైతే ఒక బేస్ని అయితే కట్టబోతున్నాం. అంటే అంత పెద్ద బేస్ అయితే కాదు, ఒక చిన్న స్టార్టర్ బేస్ అనమాట. సో ఇక మనం లేట్ చికెన్ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం గాయ్స్. లెట్స్ గో. ఎక్కడ కనుక చూస్తే మనం అక్కడ ఉండేవాళ్ళం అంట. ఓకే, రెండే డిస్టెన్స్ కూడా లోడ్ అవ్వట్లేదు, చాలా కొంచెం దూరం అయితే ఉండేవాళ్ళం. మరీ అంత దూరం అయితే కాదు, ఒక 100 బ్లాక్స్ అలాగైతే ఉండేవాళ్ళం. సో ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, ఇక్కడ పక్కనే ఓషన్ అయితే ఉందన్నమాట. సో మన షుగర్ కేన్ పెట్టుకోవడానికి, ఇంకా చాలా పెట్టుకోవడానికి అయితే యూస్ అవుతుందని ఇక్కడికైతే వచ్చాను. అండ్ డే అయితే చూసారు కదా, డే అయితే 8. అండ్ స్టార్టింగ్లో ఆఫ్లైన్ ప్రోగ్రెస్ చూసారు కదా, అదే నాకు ఆల్మోస్ట్ 45 minutes అయితే పట్టింది. కాకపోతే దాన్ని 40x పెట్టాను అనమాట. అంటే మీకు ఒక 1 minute వెళ్ళి వచ్చినట్టుంది. సో శాప్లింగ్స్ అయితే కలెక్ట్ చేసుకుని వచ్చాను, ఒక 84 అలాగైతే కలెక్ట్ చేసుకొని వచ్చాను. ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే మనకు ఉండదని. ఎస్, ఇది మనకి బిల్డ్కి అయితే కావాల్సింది. ఇది ఎక్స్టీరియర్ మాత్రమే, ఇంకా ఇంటీరియర్ ఇంకా తర్వాత చూద్దాం. టైం అయితే ఇప్పుడే చూసేద్దాం. ఫోర్ 9 సెకండ్ మే బాగాలేనట్టుంది. ఓకే, ఇది థండర్ స్టార్మ్స్ ఏంటి అంటే మరీ ఇంత డార్క్ అయిపోయింది కదా, అందుకే బెడ్ ఎక్కడన్నది చూద్దామా. అంటే థండర్ స్టార్మ్స్ అయితే మనం పడుకోవచ్చు, కాకపోతే నార్మల్ రెయిన్ అయితే పడుకోలేము. ఓకే, నార్మల్ రెయిన్ గైస్, కానీ నైట్ అయిపోయినట్టుంది. ఓకే, ఇంత ఏరియా అయితే సరిపోతుందని థింక్. ఓకే, నైట్ అయిపోయినట్టుంది, పడుకుందాం వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆర్మర్కి సాహసం అయితే చేయలేం. అన్నీ అయితే పెట్టేశాను. ఈసారి అవుట్లైన్ అయితే రెడీ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ శాండ్ ఉంది, ఓకే తీసి మార్చేద్దాం. ఇవన్నీ నా ఆఫ్లైన్లోనే చేసుకోవాలి గైస్, కానీ ఆల్రెడీ 45 minutes అయిపోయింది, అంటే ఆఫ్లైన్ ప్రోగ్రెస్. అందుకే బాధకం వస్తే చేయలేదు. ఓకే, చూసుకుందాం తాతకాలంటే. నైస్. ఈసారి నేను చేసిన తప్పు చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి 5, 1 2 3 4 5. తర్వాత నుంచి ఇటు సైడ్ 2, ఇంకా ఇటు సైడ్ 1. ఓకే, ఇవన్నీ తీయాలా? సరిపోయింది గైస్. సరే, ఇటు సైడ్ 2, ఇటు సైడ్ 2 అండ్ ఇటు సైడ్ 5. 1 2 3 4 5. ఓకే, సో 1 వచ్చేసి మిడిల్లోకి రావాలి, మిగతావన్నీ సేమ్ 5 2 1 2 5 అంతే అన్నమాట. సో ఇక్కడ 2 1 2 3 4 5. ఈసారి 2 సారీ ఇదైనా సర్కిల్ వచ్చిందా? ఎస్, ఆ బ్లాక్స్ అని తీస్తే మీకు పర్ఫెక్ట్ సర్కిల్ అయితే కనిపిస్తుంది. పర్ఫెక్ట్ సర్కిల్ అయితే కాదు, పిక్సెలేటెడ్ సర్కిల్ అని చెప్పొచ్చు. టూ అండ్ 5 అంతే అనమాట. ఈ సైడ్ బ్లాక్స్ అన్ని కలెక్ట్ చేసుకుందాం. అండ్ ఎస్, ఆ సైడ్ కొంచెం బ్లాక్స్ అయితే ఉన్నాయి, దాన్ని అయితే మళ్ళీ క్లియర్ చేయాలి. ఇప్పుడు క్లియర్ చేస్తానండి. ఓకే, బట్ 2 బ్లాక్స్. ఓకే, ఈ షవల్ కొన్ని అయిపోతున్నారు గైస్. సరే, షవల్ మార్చుకోవడానికి వెళ్ళినప్పుడు కొన్ని ఓక్ క్లాక్స్ అయితే తీసుకొని వద్దాం, ఎందుకంటే అది ఇప్పుడు అవసరం. దీంతో మనకు షవల్ అవసరం అయితే పోయింది అనుకుంటా, కానీ మనం ఇంకా ఇదైతే తీయాలి, బ్లాక్స్ చాలానే తీయాలి. ఓకే, అయిపోయింది. ఓకే, ఇంకొక 2 3 షవల్ అయితే తీసుకొని వద్దాం. ఈసారి ఒక ఈ వద్దులేండి, ఒక 4 అయితే చాలు, అంటే 2 షవల్ అయితే వస్తాయి. ఓకే, 2 షవల్స్. నైస్. ఈసారి మనకైతే కావాల్సింది ఓ క్లాక్స్ అన్నీ.
ఓకే, ఇక చాలు. తర్వాత ఏమైనా కావాలంటే నేను ఆఫ్లైన్లో చేసుకుంటా. ఓకే, ఈసారి ప్రతి 5 బ్లాక్స్ దగ్గర 2 పిల్లర్స్ అయితే అటు ఇటు పెట్టాలన్నమాట, లెఫ్ట్ అండ్ రైట్. అంతే. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఇలా కలపాలి. నైస్. ఈసారి వెళ్ళి చూస్తే ఎస్, సర్కిల్ అయితే వచ్చింది, చూసారా? అంటే సర్కిల్ కాదు, ఒక హెక్సాగాన్ షేప్లో అయితే వచ్చింది, కానీ మనం సర్కిల్ అని అడ్జస్ట్ అయితే అయిపోదాం. ఓకే, ఈసారి మనం దీన్ని స్ట్రైప్ అయితే చేయాలన్నమాట. జస్ట్ ఈ మిడిల్లో ఉన్న వుడ్ని అయితే ఓకే, ఈసారి మనకి మిడిల్లో ఉంది కదా, దాన్ని అయితే దాన్ని అయితే మొత్తం తీసేయాలి. ఓకే, నైట్ అయితే అయిపోతుంది గైస్. బెడ్ అయితే ఇక తీసుకొని వచ్చేస్తా, ఇంకా ఒక 2 షవర్లు అయితే చేసుకొని వస్తా. బెడ్, క్రాఫ్టింగ్ టేబుల్ 2 తీసుకొని వచ్చేస్తా. ఓకే, బెడ్ కమాన్. క్రాఫ్టింగ్ టేబుల్ ఆల్రెడీ చేసి అయితే పెట్టాను. ఓకే, అండ్ ఇప్పుడు మనకి గ్లాస్గా ఉన్న అవసరం. ఓకే ఓకే, అన్నీ అయిపోయాయి గైస్, కరెక్ట్ మెషర్మెంట్లో పెట్టామనుకుంటా. ఓకే, కమాన్ 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 అండ్ కమ్. ఓకే, సో ఈ బిల్డ్ మొత్తం మనకైతే గ్లాస్ బిల్డ్ అన్నమాట, మొత్తం గ్లాస్తోనే ఉంటుంది. మొత్తం అంటే మొత్తం కాదు, వాల్స్ మాత్రం అలాగ ఉంటుంది అన్నమాట. ఈసారి క్రాఫ్టింగ్ టేబుల్. ఓకే, నైస్, ఇక్కడ పెట్టేయి. ఓకే, మన దగ్గర స్టిక్స్ అయితే లేవు కదా, పర్వాలేదు, కొంచెం చేసుకుందాం. ఓకే, స్టిక్స్ కమాన్. షవర్స్ ఎన్ని ఉంటాయని చేసి పెట్టుకుందాం గైస్, తర్వాత ఆఫ్లైన్ ఇవన్నీ తీయాలిగా. ఓకే, నైస్. ఈసారి దీన్ని మొత్తం చేసేస్తే సరిపోతుందేమో, చూద్దాం. ఈసారి మొత్తం దీంతో ఫిల్ చేసేయాలన్నమాట. అండ్ సర్వైవల్ సిరీస్లో కదా, మన ఫస్ట్ సర్వైవల్ సిరీస్, దాంట్లో ఒక పెద్ద బేస్ అయితే కట్టాం. దానికైతే నేను సినిమాటిక్ పెట్టాను, ఎందుకంటే అది చాలా పెద్ద బిల్డ్ గైస్. 1 or 10 minutes అయితే పెట్టింది, కాకపోతే చిన్న బిల్డే, ఒక 20 minutes 30 minutesలో అయిపోతుంది. ఓకే, ఈసారి మనకు కావాల్సింది గ్లాస్. ఒక డోర్ కొని కావాలి. డోర్ని అయితే నేను స్ప్రూస్తో తీసుకుంటాను, తర్వాత తీసుకొని అయితే వద్దాం. గ్లాస్. ఓకే, గ్లాస్ కాదు మనకు ఫస్ట్ కావాల్సింది. ఫస్ట్ వచ్చేసి మనం బౌండరీ అయితే పెట్టేద్దాం, అంటే పిల్లర్స్ అయితే తయారు చేసేద్దాం. ఒక 4 blocks 1 2 3 4 సరిపోతుందా చూద్దాం అండి. ఓకే, 5 blocks అయితే పడుతున్నాం ఇప్పుడు. సారీ. ఓకే, సరిపోతుంది, మరీ ఇంత అయితే అవసరం లేదు. కాకపోతే వాళ్ళు 5 blocks అయితే పెట్టారు, నేను 4 సరిపోతుంది అనుకున్నా, కాకపోతే మరీ చిన్నగా అయిపోయినట్టుంది ఆ బిల్డ్కి. ఈసారి వెంటనే వెళ్ళి ఫుడ్ అయితే తయారు చేసుకుని వద్దాం. అలాగే ఇంకొన్ని తీసుకొని అయితే రావాలి, దాని కొని తీసుకొని వచ్చేద్దాం. ఈసారి ఫుడ్ అయితే ఫస్ట్ తినేద్దాం గైస్. ఓకే, ఈసారి మన దగ్గర ఫుడ్ ఉండాలిగా. ఓకే, మటన్ ఇంకా బీఫ్. ఓకే, అన్నిటి దగ్గర నుంచి కోల్ని అయితే కలెక్ట్ చేసుకో. ఈ మూడిట్లోనే ఉంటుంది, ఎందుకంటే మిగతా దేంట్లో ఉండదు అనుకుంటా అయితే. ఓకే, ఇలాగుంటే తెలుస్తుంది, ఇంకొక దేంట్లో లేదు. ఈసారి ఇందులో మనం మటన్ ఎక్కువ ఉంది కాబట్టి మటన్ అయితే చేసేద్దాం. ఓకే, ఏంటంటే గైస్, ఇప్పుడు వీళ్ళతో ఫైట్ అవసరమా? ఓకే, వాళ్ళు వెళ్ళిపోతున్నారులే. ఈసారి స్ప్రూస్ అయితే కొంచెం తీసుకుందాం. యాక్చువల్లీ స్ప్రూస్ అయితే ఇంత అవసరం లేదు, కాకపోతే పనికి వస్తుందని తీసుకున్నా. జస్ట్ ఒక 2 stacks ఇలా సరిపోతుంది. ఓకే, ఈసారి మనకి
ఒక స్లాబ్స్ అయితే కావాలన్నమాట కొన్ని 60 సరిపోతుంది అనుకుంటా. ఓకే, ఈసారి మనకి ఫ్రంట్ వచ్చేసి ఇది మన ఫ్రంట్, ఎందుకంటే డైరెక్ట్ ఇక్కడ చూస్తాం కాబట్టి 1 2. ఓకే, ఇది ఆన్ అయి ఉందా? ఓకే, కనెక్టెడ్ టెస్ట్ చెక్ చేస్తే ఆన్లో అయితే లేదు. ఓకే, నెక్స్ట్ స్టెప్ సరికి ఆన్ అయితే చేసి ఉంచుతాం కదా గైస్. ఓకే, ఒక ఇలాగైతే పెట్టుకోవాలి డోర్ లాగా, ఒక డోర్ ఎంట్రీ లాగా. తర్వాత ఇంకొక పైన వచ్చేసి ఈ మూడు పెట్టిన తర్వాత స్లాబ్స్ కమాన్ 1 2 and 3. నైస్. ఈసారి అలాగే మొత్తానికి చేసేయాలన్నమాట. మొత్తం ఈ ఎంట్రీకి మాత్రం ఇలాగా, మిగతా అన్ని సైడ్లు 4 బ్లాక్స్ హైట్ అన్నమాట. వాట్ అయిపోయిందా? గ్లాస్ అయితే అయిపోయింది గైస్. నేను కరెక్ట్గా తీసుకున్నాను కానీ తప్పు అయిపోయింది. మేబీ ఈ సైడ్ కూడా 4 రావాలేమో గైస్. అంటే మన ఎంట్రన్స్ దగ్గర చేసాం కదా, 4 రావాలేమో. నేను తప్పు చేశాను. సరే వదిలేద్దాం. ఒక 3 గ్లాస్ సరిపోతుందేమో. ఓకే, 3 గ్లాస్ అయితే వస్తుంది. అక్కడ చూడండి మన బిల్ ఎలాగుందో. ఓకే, ఈసారి అయితే డోర్ అయితే పెట్టాలన్నమాట. పెట్టేద్దాం. స్ప్రూస్. ఓకే, ఒక 2 అయితే తీసుకుందాం. అండ్ ఒక డోర్, ఒకటి కాదు 3 అయితే వస్తుంది. కానీ ఎందుకు 3 వస్తాయి? అండ్ ఇది మనకి సింగిల్ డోర్ హౌస్ అన్నమాట. ట్రిపుల్ డోర్ కొని పెట్టుకోవచ్చు, కానీ ఎందుకులే. ఎస్, ఎలాగైతే పెట్టుకుందాం, కొంచెం బాగుంటుంది. ఎస్, నైస్. ఈసారి మనం స్లాబ్స్ అయితే పెట్టాలన్నమాట. స్లాబ్స్ ఆల్రెడీ ఉన్నాయి. అండ్ ఒకసారి కౌంట్ చేసుకుందాం. 1 2 3 4 5 6 7 8 4 ఆర్ 32 స్లాబ్స్ అయితే మనకి సరిపోతాయి అనుకుంటా. ఓకే, నేను దానికంటే ఎక్కువ తీసుకుని వెళ్తాను, సరిపోతుంది. నైస్, సరిపోయింది. ఈసారి మనం దీనిపైన డర్ట్ అయితే పెట్టాలన్నమాట. ఏంటంటే దీనిపైన మనకి ఫామ్ అయితే వస్తుంది అన్నమాట. ఓకే, మొత్తం అయితే పెట్టిస్తాం. ఈసారి మనకి స్టోన్ అయితే కావాలి గైస్. స్టోన్ మన దగ్గర అయితే ఇప్పుడు లేదు, సో స్మెల్ చేసుకోవడానికి అయితే పెట్టేద్దాం. ఓకే, ఈసారి మనకి స్ప్రూస్ గౌన్ కావాలి. ఎందుకంటే కింద అయితే ట్రాప్ డోర్ అయితే పెట్టబోతున్నాం. అలాగే డర్ట్ అయితే అలా పెట్టేస్తే మనకి అసలు బాగోదు. సో దానివల్ల స్ప్రూస్ అయితే పెట్టబోతున్నాం అన్నమాట. ఈసారి మనకి గ్లాస్ ఓకే రెడీ అయిపోయింది గైస్. ఓకే, గ్లాస్ నేను పెట్టాలనుకున్నాను కదా, పెట్టేశానా? ఇక్కడ పెట్టిస్తుంటాను. ఓకే, ఈ గ్లాస్ ఇక్కడ పడి ఈసారి స్టిక్స్ పెట్టానా? అండ్ అంత అవసరం లేదు. 1 2 3 ఓకే, ఒక వెయిట్ సెకండ్ 16 అయితే ఎట్టేద్దాం. సరే, స్పెల్ట్ అయిన లోపు మన పైకి వెళ్ళి ఒక పని అయితే ఉంది, అది చేసి వచ్చేద్దాం. సరే, మనకి మిడిల్ అయితే 1 2 3 4 5 6 7 8 9 10 11 12.
ఓకే, ఇక్కడైతే ఇది మిడిల్ అండ్ ఇక్కడైతే ఇది మిడిల్. అండ్ ఎస్, మిడిల్. ఈసారి పక్కనే 9 బ్లాక్స్ అయితే తీసేయాలన్నమాట. ఓకే, కరెక్ట్గా మిడిల్ వచ్చిందా? నాకే డౌటు. ఓకే, మిడిల్లో అయితే వచ్చింది. నైస్. ఓకే, ఈసారి ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 3 అండ్ ఇక్కడ కొన్ని 3. ఓకే, ఈసారి మనకి వుడ్ ఉందా? ఓకే, ఇంకా స్టాక్ ఉంది. ఓకే, దీన్ని కొన్ని తీసేయాలి. దీన్ని తీసి ఓకే సారీ ఎలా కాదు, పైకి అయితే ఫేసింగ్ అన్నమాట. పెట్టడానికి ఎన్ని పాటలు. ఓకే, మన దగ్గర ఫుడ్ అయితే అయిపోతుంది గైస్. వెంటనే వెళ్ళి ఫుడ్ అయితే తీసుకొని రావాలి. ఓకే, ఇక్కడి నుంచి పెట్టియచ్చుగా, ఎందుకు నాకు అంత ఇది. ఓకే, మొత్తం పెట్టేశాను. ఇవి పెట్టడానికి ఎన్ని పాటలు. ఈసారి వెంటనే స్లీప్ వేసి మన ఫుడ్ని అయితే తీసుకొని వచ్చేద్దాం. ఫుడ్ అయితే అస్సలు లేదు, దాన్ని ఎందుకు తీసాను నేను. ఓకే, డే 12 ముగిసిపోతున్నది, ఇంకా మన బిల్డ్ అయితే మొగలేదు, అదే కంప్లీట్ అవ్వలేదు. ఇక్కడ చూడండి. ఓకే, ఫుడ్. ఓకే, మన దగ్గర ఫుడ్ కూడా అయిపోయింది గైస్, సరిపోయింది. ఓకే, ఫుడ్ ఆల్రెడీ తీసుకున్నా గైస్, నా బుర్ర ఎందుకు పని చేయట్లేదు అసలు. ఇప్పుడు హార్స్ లేచిందా? ఎయిటింగ్లో చూసుకుంటా. ఓకే, ఈసారి మనం మెయిన్ డోర్ నుంచి అయితే వెళ్ళాలన్నమాట. ఓకే, దానికి ముందు పైకి అయితే వెళ్ళాలి. ఓకే, నైస్. ఈసారి మనం ఏం చేయాలంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అంతే. మన దగ్గర వాటర్ బకెట్ అయితే లేదు గైస్. అంటే ఇప్పుడు మన దగ్గర ఐరన్ ఉంది, దాంతో చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు మనకి ల్యాంథర్స్కి అయితే కావాలన్నమాట. సో ఇది ఉంది కదా కింద ఫేస్ చేసినలాగా, దానికైతే ఇలా ఒక పిల్లర్స్ అయితే కట్టాలి. సారీ, ఖచ్చితంగా డే 15 అయితే అయిపోతుంది, నాకు నమ్మకం అయితే ఉంది. మేబీ ఇదే నా లాంగెస్ట్ వీడియో నేను రికార్డ్ చేసేది. మీకు ఎడిటింగ్ చేసిన లోపు ఒక 30 minutes అలా వస్తుంది, ఎందుకంటే అన్నీ మీకు టైం ల్యాప్స్ అయితే పెట్టేస్తాను. ఓకే, నైస్. ఈసారి మనకు కాబుల్ స్టోన్ అయితే కావాలన్నమాట. కాబుల్ స్టోన్తో ఇది మొత్తం ఇలా ఫిల్ చేసేయాలి. 8. ఓకే, పికాక్స్ లేదు గైస్ నా దగ్గర. ఓకే, ఇప్పుడు మనం స్టోన్ని తీసుకోవడానికి వస్తాం కదా, అప్పుడు కొన్ని పికాక్స్ తీసుకొని వచ్చేద్దాం. 4 5 6 7 8 9 10. ఓకే, ఈసారి ఫ్రంట్ ఎలాగో వదిలేయాలి. ఓకే, ఈసారి పికాక్స్ అయితే తీసుకొని వద్దాం, ఇంకా స్టోన్ కొని తీసుకొని వద్దాం. పికాక్స్ మన దగ్గర అయిపోయిందా లేకపోతే పగిలిపోయింది? అయిపోయి ఉంటుంది. ఎస్, ఉన్నాయి. ఓకే, స్టోన్, ఎస్ కమాన్. ఈసారి మనం స్టోన్ ప్రెషర్ ప్లేట్ అయితే చేసుకోవాలన్నమాట. ఎన్ని ప్లేయర్స్ ఉన్నాయి? 2 4 8. ఓకే, 8 అయితే కావాలి. అంటే ఖచ్చితంగా సరిపో. ఎస్, 6 వచ్చాయి. దీని దగ్గర ఈ 6 అయితే పెడదాం, వస్తుందేమో. 6 అంటే ఇంకా ఒకటి పెట్టాలి. ఓకే, కరెక్ట్గా ఉంటుంది గైస్, కరెక్ట్. ఈసారి 7. ఓకే, ఈసారి కొంచెం స్టిక్స్ అయితే చేసుకున్నానా? నైస్. ఈసారి పికాక్స్ 2 వస్తాయి, 2 చేసేద్దాం. మొత్తం ఇన్వెంటరీ మొత్తం గందరగోళంగా ఉంది గైస్. ఓకే, ఇది అయిపోయిందా? ఎస్, అయిపోయింది.
ఈసారి ఎస్ కరెక్ట్గా అయితే ఉంటుంది. ఇంకా వెళ్దాం. అక్కడ మళ్ళీ లేచింది అది. వాళ్ళు వెళ్ళిపోయారా విలేజెస్? మనకి భయపడి వెళ్ళిపోయినట్టున్నారు. ఈసారి కొంచెం అయితే ఇవి చేసుకుందాం, ఆఫ్ చేసుకుందాం. ఏమో తాత సరిపోతాయి. ఈసారి మనకి స్లాబ్స్ అయితే కావాలన్నమాట. స్లాబ్స్ ఎస్ స్ప్రూస్ మరీ ఎంత కాదు, కొంచెం ఇది సరిపోతుంది. ఈసారి ట్రాప్ డోర్స్ ఎలా చేయడం మర్చిపోయాను గైస్. ఓకే ఇంతేనా? సార్ మొత్తం కావాలి, మొత్తం 30 అయితే సరిపో. ఇంకా చేసేద్దాం గైస్. ఓకే ఇది కాదు. ఓకే మొత్తం ఓకే నైస్. ఎందుకు ఊరికి వచ్చేస్తున్నాయి? ఇది షీల్డ్ పక్కన పెడదాం, ఇదొకటి. ఓకే ఈసారి వెళ్దాం పదండి. అండ్ మనకి ఇంకొక డోర్ అయితే అవసరం పడుతుంది, చూసుకుందాం. ఓకే దీన్ని ఎత్తేసి ఈసారి మనకి స్లాబ్స్ ఇక్కడొకటి, 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 ఓకే ఈసారి మనం దీన్ని అయితే కవర్ చేసేయాలి గైస్. ఓకే నైస్. ఇక్కడొకటి, ఓకే ఈసారి దీన్ని మొత్తం ఇలా ఫిల్ చేసేద్దాం. ఓకే పైకి రావడానికి దారి ఉండగా సరిపోయింది. నేను వెళ్ళగలమా పైకి? ఎస్ వెళ్ళిపోగలం. అయితే తీసేద్దాం గైస్. ఓకే నైస్. ఈసారి మధ్యలో ఒక ల్యాంటర్న్ అయితే వస్తుంది. దానికి మనం ఎలాగైతే సెకండ్ ఉందా, ఈసారి దీనికి మధ్యలో ఇలా పెట్టి అంతే. అక్కడ ఒక ల్యాంటర్న్ అయితే వస్తుంది. ఈసారి ఇక్కడ ఒక చెస్ట్ అయితే పెట్టుకోవాలి, కానీ చెస్ట్ అయితే ఇప్పుడు మన దగ్గర లేదు. ఆఫ్లైన్లో మొత్తం ఇంటీరియర్ మొత్తం తయారు చేస్తాను గైస్. ఓకే ఈసారి 1 2 3 1 2 3 1 2 3 1 2 3. ఈసారి దీన్ని కలిపి పైన కొంచెం చిన్నగానే వస్తుంది, ఎందుకంటే ఇక్కడ మనం అంతుకుంటాం కాబట్టి. కానీ లుక్ మంచిగా వస్తే సరిపోతుంది. ఈసారి మనం ఈ ప్లాంక్స్ కొంచెం మంచి చేసుకోవాలి. మొత్తం ప్లాంక్స్తోనే పని ఉంటుంది గైస్, లాగుతో అయితే అంత పని ఉండదు. సరే ఒక పైకి అయితే వెళ్ళాలి గైస్. ఓకే నైస్. ఈసారి ఒక చిన్న గుడిసెలా అయితే కట్టబోతున్నాం. అది వాళ్ళైతే చెప్పలేదు, నేనే కడుతున్నాను, పైన బోస్గా ఉంటుందని. ఓకే ఈసారి పైన ఇది ఒకటి, దీన్ని తీసేయచ్చు. ఓకే అలాగుందో పై. ఓకే సారీ. ఓకే గుడిలో అయితే ఉంది గైస్. ఓకే పర్వాలేదు, బాగుంది. ఓకే ఇప్పుడు కొంచెం బాగుంది, నైస్. ఈసారి దీన్ని తీసేయచ్చు, ఇక దీంతో అవసరం అయితే అయిపోయింది. ఓకే ఇక్కడ మధ్యలో చెస్ట్ వస్తుంది, చెస్ట్లో మనం అయితే వీట్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే మొత్తం చీకటి అయితే అయిపోయింది గైస్. ఓకే ఇప్పుడు మనం తెచ్చాం కదా స్టోన్ ప్రెషర్ ప్లేట్, దాన్ని అయితే ఒక్కొక్కటి ఈ లాగ్ మీద అయితే పెట్టాలన్నమాట. ఇప్పుడు కొంచెం బాగుంటుంది. ఓకే కరెక్ట్గా అయితే వచ్చాయి. నేను మ్యాక్స్ చేస్తే అన్నీ కరెక్ట్గానే వస్తాయి గైస్. ఓకే
ఈసారి వెంటనే ఓకే వాళ్ళొక్కలే ఇచ్చేసేద్దాం. కాపీ స్టోన్ కమాండ్ ఈసారి 1 2 3 దగ్గర 1 2 సారీ ఇది ఓకే బాగుంది గైస్. ఇది ఏదో డిజైన్ అలా పెట్టుకున్నామా. ఈసారి ఇక్కడ ఒక టార్చ్ అయితే పెట్టుకున్నాం. ఇక్కడ ల్యాంతన్ అయితే అవసరం లేదు. ఓకే పెట్టుకున్నాం ల్యాంతన్ ఏదో ఒకటి. ఈసారి మనకి డోర్ ఎస్ డోర్ కమాన్ ఎస్. ఇది వచ్చేసి మనకి ఇదే అనమాట నా పేరేటి. ఓకే ఒక డోర్ ఇలాగ పెట్టుకుందామా. ఓకే ఇలాగైతే పెట్టుకుందాం. ఇది వచ్చేసి మనకి మైనింగ్ కోసం అనమాట. కింద అలాగ వెళ్ళొచ్చు. ల్యాడర్ పెట్టుకొని నేను వెళ్తాను ఆఫ్లైన్లో. ఓకే మరీ చీకటిగా అయిపోయింది గైస్. సో నేను ఒక డిజైన్ అయితే ఆలోచించాను. అది అంటే స్ప్రూస్ ఇంకా కాబుల్ స్టోన్ డిజైన్ అనమాట. కొంచెం నచ్చింది అనుకోకుండా వస్తుంది కానీ బాగుందన్నమాట. ఓకే ఇవి అక్కడ ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ 7 నేను చేసుకున్నాను. ఈసారి అక్కడికి వెళ్ళి అయితే ఇచ్చేసుకున్నాం. ఓకే 13th డే కూడా ఎండ్ అయిపోతుంది గైస్. 13 డే లోపు అయితే చేద్దాం అనుకున్నాను కానీ ల్యాండ్ క్లియర్ చేయడంలో కొంచెం లేట్ అవుతుంది. ఈసారి మనకి అయినా ఓకే దీన్ని ఇంకా స్పెండ్ చేయలేదా. సూపర్ గైస్. నేను అయినా 80 నైస్ బాగుంది గైస్ ఇల్లు. ఓకే టెక్స్చర్ ప్యాక్ యాడ్ చేసిన తర్వాత ఇంకొంచెం బాగుంటుంది. ఓకే 1 hour రికార్డింగ్ అయితే అయిపోయింది. అంటే నా ఫోన్లో 1 hour రికార్డింగ్ అవగానే ఆటోమేటిక్గా అయిపోతుంది. చెప్పని చేయదు చేయదు అయిపోతుంది అన్నమాట. సో నేను మంచి టైంకి ఒక అయిపోయిన 2 secondsకి ఇలా చూసాను అన్నమాట. బార్ ఉంటుంది కదా, బార్ అయితే అసలు అనిపించలేదు. అసలు ఎక్కడ దాకా రికార్డింగ్ అయిందని చూశాను. కాకపోతే మన స్లీప్ వేసాం కదా, స్లీప్ అయిన తర్వాత అయిపోయింది అన్నమాట. సో అది కొంచెం మంచి విషయం. అండ్ ఎలాగో గేమ్ నుంచి బయటకు వస్తాను, అందుకే మాడ్ కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడు మీకు చూపిస్తాను, ఇంకా అమేజింగ్ ఉంటుంది అన్నమాట. ఎస్ ఇది యాక్చువల్లీ వెనీలా అయితే కాదు, అంటే మైండ్ క్రాఫ్ట్లో ఉండేలాని కాదు. మధ్యలో ఇలాంటి వస్తాయి కదా డాట్స్, అవైతే మొత్తం అయితే వస్తుంది. కాకపోతే ఇంకొక మోడ్ అయితే ఇంకా రాలేదు మన వెర్షన్కి. దానివల్ల ఇది ఒక రిసోర్స్ ప్యాక్ అయితే యాడ్ చేశాను. ఇది కొంచెం చాలా బాగుంది. ఈసారి ఇప్పుడు కొంచెం లుక్ అయితే మారిందన్నమాట. ఎందుకంటే చెప్పాను కదా ఆ కనెక్టర్ గ్లాస్ ఉంటే ఇంకా బాగుంటుందని. చూడండి సూపర్గా ఉంది ఇప్పుడు మాత్రం లుక్. ఓకే ఈసారి ఇప్పుడు మనం ఎక్కడ దాకా అయిపోయాం మర్చిపోయాను గైస్. ఈ పైన పిల్లర్ చేస్తున్నా. ఎస్ ఓకే ల్యాంథన్స్ ఓకే అక్కడ ఓకే ఇక్కడ వన్ అవర్ రికార్డింగ్ అయితే అయిపోయింది, ఇంకా మన బిల్డ్ అయితే అవ్వలేదు. ఓకే ఇది అయిపోయిందా. ఎస్ అంటే మొత్తం అవ్వలేదు. ఈసారి సరిపోతుందో. ఓకే దీన్ని కొన్ని పెట్టేద్దాం ఏమో ఈసారి వచ్చేమో. ఓకే ఈసారి మనకి నగ్గెట్స్ అయితే కావాలి. ఓకే మన దగ్గర అయితే ఇది లేదు గైస్, వెరైటీ కోలు. సో చార్కోల్ అయితే చేసుకుందాం. ఎంత కాదు ఇప్పుడు మనకి. ఓకే 10 అయితే చేద్దాం. ఇది సెకండ్ టైం అనుకుంటా 1 hour రికార్డింగ్ రావడం. ఇంతకు ముందు అయితే మనకి ఫేస్ట్ ఫ్యాంటమ్ 2 అయితే వచ్చింది, నార్వుడ్ హిచ్. సో దానికి ముందు అలాంటి రికార్డింగ్ అది రాదు. ఓకే ఇప్పుడు అయిందా చార్కోల్. ఓకే 3 అయితే అయింది. ఒక 3 అయితే వస్తుంది అన్నమాట మనకి లాంథన్స్. స్టిక్స్ మరీ ఎంత వద్దులే. ఓకే ఒక 12. ఈసారి క్రాఫ్టింగ్ టేబుల్ కొంచెం టార్చెస్. ఓకే సరిపోతుంది గైస్. చార్కోల్ వుడ్ ఓకే చేసుకుందాం. వుడ్ ఇప్పుడు ఎలాగో మన దగ్గర చాలానే ఉంది. ఒకవేళ సరిపోయినా మనకి చాలానే మిగులుతాయి. అంటే ఓకే ఒకవేళ సరిపోయినా మన దగ్గర సాప్లింగ్స్ ఉన్నాయి కదా, ఈజీ చేసేయచ్చు. బోన్ మీల్ ఉంటుంటుంది. ఓకే ఇప్పుడు మన దగ్గర 7 ఉంది. అడ్జస్ట్ చేయడానికి అయితే చూద్దాం.
ఓకే, ఈసారి ఇక్కడ ఒకటి. నైస్. ముసి ఓ నేను అసలు వెళ్ళడానికే దారి లేకపోతే ఎలాగా. స్లాబ్స్ ఉందా? స్లాబ్స్ అయితే ఉంది, మంచి విషయం. నైస్. ఈసారి వచ్చిందా? ఈసారి మనం ఇక్కడైతే ఆడదాం అనమాట. ఇక్కడ ఓకే, ఎట్టడానికి అవుతుందా? అవట్లేదు గైస్. ఇది కాదు మనకి. స్ప్రూస్ స్లాబ్. షిట్. దీన్ని ఎట్టుకో, దీన్ని పెట్టేయి. నైస్. ఈసారి మనకి అక్కడ రావాలి, ఇక్కడ రావాలన్నమాట. 1 2. మరీ కిందకి అయిపోయినట్టుంది గైస్, వద్దు. ఓకే, ఇక్కడ ఒకటి. ఎంత దూరం పెట్టాం? 1 బ్లాక్ దూరం మీద పెట్టాం. 1 బ్లాక్ దూరం ఇక్కడ ఒకటి. 1 బ్లాక్ దూరం ఇక్కడ ఒకటి. 1 బ్లాక్ దూరం ఇక్కడ ఒకటి. నైస్. ఈసారి మన దీనికైతే ఇలా పెట్టుకుందాం గైస్, ఇక్కడ పెట్టుకుందాం. నైస్. ఇప్పుడు కొంచెం డెప్త్ అయితే వచ్చినట్టుంది. ఓకే, ఏదో ట్రై చేశాను, బాగానే వచ్చిందండి. ఓకే, ఈసారి పైన ఓకే అంతా అయిపోయింది. ఓకే, ఇది పెట్టాలిగా, మర్చిపోయాను గైస్. ఇప్పుడు మనకి ట్రాప్ డోర్స్ ఓకే ఆల్రెడీ చేసి ఉందా. నైస్. ట్రాప్ డోర్స్ కమాన్. ఈసారి ట్రాప్ డోర్స్ పెట్టడం కూడా ఒక పెద్ద సాహసం అని చెప్పాలి. 1 2 3. అండ్ మిడిల్లో మనం మార్చొచ్చు అనుకుంటా. పైకి వెళ్ళి మార్చుదామా లేకపోతే ఇక్కడ మార్చుదామండి. మనకి ఫుల్ బ్లాక్స్ అయితే కావాలి. దీన్ని తీసేయి, దీన్ని పెట్టు. ఇలాగైతే పెట్టుకున్నా గైస్, ఇలాగే కొంచెం బాగుంటుంది అని థింక్. అంటే డట్ ఉండడం నాకైతే అస్సలు నచ్చదు. పైన ఏదో ఫామ్ ప్లేస్ కొని సేవ్ అవుతుంది అని తెచ్చాను, కానీ డట్ ఉండడం అయితే నాకు నచ్చదు. ఓకే, ఈసారి కొబ్బరి స్టోన్ పెడదాం. ఓకే, దీనికి బదులు స్లాబ్స్ అయితే ఓకే వాటర్ వచ్చేస్తుంది. అంటే దానికి బదులు స్లాబ్స్ అయితే మనకి వాటర్ ఇంట్లో కూడా వచ్చేస్తుంది, అదే భయం. ఖచ్చితంగా సరిపోదు గైస్, ఖచ్చితంగా సరిపోదు, ఇంకా చాలానే కావాలి. ఇది చాలా పెద్ద బిల్డే గైస్, ఏదో 20 minutes ఎలాగో వస్తుంది అనుకుంటే మొత్తం గంట కంటే ఎక్కువ పెట్టింది. ఆల్మోస్ట్ గంట. ఓకే, అంతేనా, అయిపోయిందా? ఆల్మోస్ట్ గంట అయితే పట్టి ఉంటుంది. ఎందుకంటే ఈ క్లియర్ చేయడం కొంచెం లేట్ అయిపోయింది అన్నమాట. ఓకే, ఇక అంతే. ఈసారి మనం ఫెన్స్లు అయితే చేసుకోవాలి. మొత్తం చేసేయాలి, మొత్తం. ఈసారి కొంచెం స్టిక్స్ 4 stacks అయితే వస్తుంది, సరిపోయింది. ఈసారి ఫెన్స్ సరిపోతుంది. ఈసారి ఫెన్స్ గేట్స్ సరిపోతుంది. ఓకే, నైట్ అయితే అయిపోతుంది కదా. ఓకే, 15th డే. ఈసారి ఆ లోపకల్లా నైట్ అయిపోయిన లోపకల్లా కొంచెం చేద్దాం. ఫెన్స్ గేట్స్ కమాన్. 1 2 3. ఈసారి లాగ్ అయితే కావాలి. One two three. 1 2 and 3. మరీ ఎక్కువ చేసుకున్నాను గైస్ ఫెన్స్ గేట్లు. ఓకే, ఈసారి ఫెన్స్తో సేమ్ అదే డిజైన్ అన్నమాట, అదే డిజైన్.
ఓకే ఓకే ఫైనలీ ఫినిష్ అయితే అయిపోయిందన్నమాట. చూపిస్తానండి. బ్యాక్ సైడ్ అయితే కొంచెం పెద్దగానే ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది, ఇక్కడ ఏదైనా పెట్టాలనిపిస్తుంది. సో దానికోసం ఇక్కడ టార్చెస్ అయితే పెట్టేద్దాం. మళ్ళీ ఇక్కడ మాబ్స్ అయితే స్పాన్ అవుతారు. ఇక్కడొకటి, ఇక్కడొకటి, ఇక్కడొకటి అండ్ ఇక్కడొకటి, మిడిల్లో ఒకటి. నైస్, అంతే అనమాట. ఈసారి మీకు దూరం నుంచి చూపిస్తాను. ఇంటీరియర్ మీకు తర్వాత చూపిస్తాను గైస్, ఇంటీరియర్ మీకు తర్వాత చేస్తాను. ఓకే, స్క్రీన్ షాట్ అయితే రెడీ. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదే అనమాట మన ఇల్లు. ఓకే, పైనుంచి చూస్తే చూడొచ్చు. బ్యాక్ సైడ్ అయితే కొంచెం పెద్ద ప్లేస్ అయితే చేశాను, అంటే ఇది ఏదైనా పెడదామని. ఏది పెడదామో తెలియదు, కానీ ఏదో ఒక పెడదాం. ఓకే, సో ఇది ఫ్రంట్ డిజైన్. పైన వచ్చేసి మీకు నెక్స్ట్ ఎపిసోడ్ లోపు చిన్న ఫామ్ అయితే రావచ్చు. అండ్ ఎస్ ఇది లోపల, అండ్ ఎస్ ఇది లోపల. గొంతు మొత్తం పోయింది కదా సరిసేసి. సో ఇక్కడ మొత్తం ఫామ్ అయితే వస్తుందని తెలీదు, కానీ ఇక్కడ మాత్రం ఫామ్ అయితే వస్తుంది ఫ్రంట్లో మాత్రం. ఓకే, ఇది లోపల. ఇక్కడ లోపల వచ్చేస్తే ఇక్కడ మైనింగ్ సెటప్ అనమాట. అలా కిందకైతే వెళ్ళిపోతాం. అండ్ ఇది వచ్చేసి మనకి పైకి వెళ్ళడానికి. అండ్ పైన వచ్చేసి చూడొచ్చు ఒక చిన్న గుడిసెలో అయితే ప్లాన్ చేసాం. ఓకే, ఇసే మనం ఫస్ట్ పర్సన్ నుంచి అయితే చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా మొత్తం అన్ని లోపలికి అయితే పెట్టుకొని వచ్చేస్తాం. ఓకే, ఇదే అన్నమాట. ఇక్కడ ఫ్రంట్లో ఇలా వెళ్ళామా, లోపలికి వెళ్తే ఇలా వస్తుంది. పైకి అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఓ షిట్. ఓకే, మిడిల్ అయితే తిరగడతాం, పైన తెలుగు ఈజీగా తెలియకపోవచ్చు. అండ్ ఇక్కడ మిడిల్లో ఒక చెస్ట్ అయితే అవుతుంది, అంతే అనమాట. సో ఇది గైస్ ఈ వీడియో మీకు నచ్చినకుండా నచ్చితే తప్ప లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని చెప్పండి. అండ్ ఈ బేస్ ఎలాగుందో మీకు నచ్చితే కామెంట్ అయితే చేయండి, నచ్చకపోయినా కామెంట్ అయితే చేయండి. ఎలాగుందో చెప్పండి, నాకు కొంచెం తెలియాలి. సో బాయ్ గైస్, బాయ్ 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 బాయ్.